రాజయ్య గారిని అడుగుదాం. రాజయ్య గారు, అందరూ కలిసి అంటే ఇప్పుడు మీరు ఆ సమయంలో వరేస్తే ఉరి అన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా వరిని డిస్కరేజ్ చేసి ఆయిల్ పాము ఇతర పంటలు పండించాలి అని చెప్పారు. ప్రతిసారి ప్రాబ్లం ఇదే జరుగుతుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో విధంగా చేస్తున్నారు. ఎట్లా దీని సొల్యూషన్? ఇవాళ మీరు రైతు డిక్లరేషన్ అని పెట్టారు, కరెక్టే. బట్ ఇప్పుడు మీ సమయంలో కూడా ఇబ్బందులు అయినాయి కదా. అక్కడ మిర్చి రైతుల్ని బేడీలేసి ఊరేగిచ్చారు కదా బీఆర్ఎస్ సమయంలో కూడా, ఖమ్మంలో. భరత్ గారు, అంటే ఏదో 1-2 ఇన్సిడెంట్లను పట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలను మనము బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. నేను రైతుకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏం చేసాం అనేది ఒక్కసారి ఆలోచించాలా. ప్రపంచంలో ఎక్కడ రైతుకు రుణ సహకారం ఉంటుంది తప్ప రైతుకు పెట్టుబడి కింద ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ మొట్టమొదటిసారిగా మరి అనేక రకాలుగా ఆలోచించి అనేక వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీసుకొని, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని రైతును ఆదుకోవాలి, రైతుకు ఆత్మహత్యలు నివారించాలి. అప్పటివరకు యూపీఏ ప్రభుత్వంలో, ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అనేక వేల రైతులు చనిపోయిననే ఉద్దేశంతో ఆనాడు ఆలోచించి అధ్యయనం చేసి, అన్నిటికంటే ముఖ్యంగా రైతు పెట్టుబడి పెడుతున్నాడు, అనేక రకాల పెట్టుబడి పెడుతున్నాడు, గిట్టుబాటు రావట్లేదు, ఆ రకంగా అప్పు చేసి ఆ రకంగా రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని చెప్పి దానికి పరిష్కారంలో మార్గంగానే మరి ఏం చేయాలి అన్నప్పుడు రైతుకు పెట్టుబడి సహాయం చేయాలి. రైతు పెట్టుబడి పెట్టే బోర్లకు మరి భూగర్భ జలాలు పెరగడం కోసము మిషన్ కాకతీయ తీసుకొచ్చి దాదాపు 45 చెర్లను మరమ్మతులు చేసి గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా, అవి మత్తడి పడి ఉంటే కింద చెక్ డ్యాములు కట్టే విధంగా, అక్కడి నుంచి మత్తడి పడి గోదావరిలోనో ఇటు కృష్ణాలోనో కలుస్తున్న సమయంలో మళ్ళీ ఎత్తిపోతల ద్వారా మాత్రమే ఈ తెలంగాణకు మరి సాగునీరు ఇవ్వచ్చు అనే ఆలోచనలో భాగంగానే అనేక ప్రాజెక్టులు, అందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్, ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ పథకము, తర్వాత సీతారామ ప్రాజెక్టు. వీటి వల్ల సాగునీరును ఇవ్వాలనే లక్ష్యంతో, రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే లక్ష్యంతో, తర్వాత రైతుకు పెట్టుబడి ఏంటి, రైతుకు ఎలక్ట్రిసిటీ. సో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం. సో ఈ రకంగా రైతుకు ఏవైతే కష్టాలు ఉన్నాయో కష్టాలు తీర్చడానికి, ఆత్మహత్యలు నివారించడానికి ఎవరేమనుకున్నా కూడా ఇవాళ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సైతము మెచ్చుకునే స్థాయిలో మరి ఆనాడు కేసీఆర్ గారు 4 ముఖ్యంగా రైతుకు పెట్టుబడి, రెండవది రైతుకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, రైతు బీమా 5 లక్షలు. భారతదేశంలో కూడా ఎక్కడ లేదు, ప్రపంచంలో రైతు చనిపోయిన వారం రోజుల లోపే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకు ఇంకో పెద్ద పెట్టుబడి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సరే, ఇప్పుడు మీ హయాంలో ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? అంటే మీ సమయంలో కూడా వరి కొనుగోలు దీనికి సంబంధించి మీరు ఢిల్లీలో పోయి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కదా, మరి ఢిల్లీ కొననని చెప్పినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మొత్తం క్యాబినెట్ మొత్తం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. సో యూజువల్ గా గోడౌన్స్ ను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత, సహకార బాధ్యత మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటది. ఓన్లీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది కొనుగోలు కేంద్రాల మధ్యలో మధ్యవర్తి లాగా ఉండి ఇక్కడ కొనుగోలు చేసి, ఇక్కడ మౌలిక సదుపాయాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కాంటా వేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, తర్వాత గోడౌన్స్ కు మీరు అన్నట్టు 66% బియ్యం వస్తే ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే వాళ్ళు గోడౌన్స్ లో పెట్టేసి దేశ పరిస్థితులను బట్టి దేశంలో వాడుకుంటారు, లేదా ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరికైనా సహాయం చేయాలన్నా లేదా బిజినెస్ చేయాలన్నా కూడా బీద కంట్రీలకు సహాయం చేయడం లేదా ధనవాళ్ళకు అమ్మడానికి కోసం కూడా వాటిని వాడటానికి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. కాబట్టి కేంద్రం మీద ఆనాడు ఒత్తిడి తీసుకురావడం జరిగింది కొనాలని చెప్పేసి. సో ఆ రకంగా అనేక రకాలుగా ఆలోచించి రైతును మీరు అప్పుడు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండిస్తా అన్నారు, కానీ 2 లక్షల ఎకరాలు కూడా అచీవ్ చేయలేకపోయినారు. సో మనం మీకు అందరికీ భరత్, ఇక్కడ అంతకుముందు తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలో తప్ప ఎక్కడ కూడా మనం పామ్ ఆయిల్ సాగు చేసే వాళ్ళం కాదు.
సో ఆ ఖమ్మంలో ఎక్కడెక్కడైతే సాగు చేస్తుందో సత్తుపల్లి కావచ్చు, తర్వాత అశ్వరావుపేట కావచ్చు, అటుముక్కన 2-3 నియోజకవర్గాలు మాత్రం మనం చేసే పరిస్థితి ఉంటే కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా పోయి ఆ సత్తుపల్లిని అశ్వరావుపేటలో ఏ రకంగా పామాయిల్ సాగు చేస్తుందో తెలుసుకొని రమ్మని చెప్పేసి పంపించడమే కాకుండా మీరు అన్నట్టు నర్మెట్ లో ఆయిల్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ కంపెనీ పెట్టేసి ఈ 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ కంపెనీ వాళ్ళే మరి తీసుకుపోయేటట్టు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వల్లే మీరు అన్నట్టు అనేక మంది రైతులు ముందుకు రావడం జరిగింది, పామాయిల్ మొదలు పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ రైతుల్లో దాదాపు 30% 3 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఎకరాకు మరి 3,500 రూపాయల వరకు అన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదలు పెట్టడం జరిగింది. 3 సంవత్సరాలు అయితే 4వ సంవత్సరం నుండి క్రాప్ వస్తుంది అనే ఉద్దేశంతో సో దానికి కొంత పెట్టుబడి తక్కువ ఉంటుంది. తర్వాత రోజులలో ప్రతి సంవత్సరం ప్రతి నెలలో కూడా ఆదాయం వస్తుంది. ఒక ఐటీ ఉద్యోగికి ఎంతైతే జీతం వస్తుందో అంత ఒక ఎకరం నుండి 2 ఎకరాల నుండి 3 ఎకరాల నుండి వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ పామ్ ఆయిల్ ను మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తప్పకుండా కనుక రైతు కమిషన్ మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రైతు కమిషన్ పట్ట మార్పు చేయాలని ఒక్క మాటనే చూస్తున్నారు కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, సంవత్సరానికి మేము 15,000 ఇస్తాము. కౌలు రైతు కూడా 15,000 ఇస్తాము. వ్యవసాయ కూలీకి 12,000 ఇస్తాము. తర్వాత కేసీఆర్ 2 పంటలతో ఇచ్చేది మేము 3 పంటలకు ఇస్తాము. రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన పరిస్థితి. మరి అందులో ఇక్కడ కూడా ఒక్కడు కూడా నెరవేరలేదు. కొన్ని కొత్త ప్రాజెక్టులు సాగునీరు అందించే క్రమంలో సాగునీరు ప్రాజెక్టు ఒక్కటి అదనంగా ప్రాజెక్టు మొదలు పెట్టలేదు, 1 ఎకరమో ఎక్వైర్ చేయలేదు, 1 ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో దేని మీద ఒక ప్రణాళిక లేదు. రైతు సమస్యల మీద ఒక సమీక్ష ఏర్పాటు చేయలేదు. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళడం తప్ప రైతుల పక్షా నుండి రైతులకు వచ్చే కష్టమైంది అని చెప్పే కార్యక్రమం లేదు. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ప్రజాప్రతినిధులు సర్పంచ్ కారణం మొదలు పెడితే ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు అందరూ కూడా కొనుగోలు కేంద్రాలు మరి సందర్శించడం కాకుండా ఎప్పటికప్పుడు ఆఖరి గింజ కొనే వరకు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కరోనా సమయంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి వరి ధాన్యాన్ని కొనడం జరిగింది, మొక్కజొన్నలు కొనడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని కూడా దాదాపు నెల 15 రోజులు అయినా కూడా ఒక్క బస్తా కూడా రాకపోవడం, గన్నీ బ్యాగ్స్ లేవు, వాహనాలు ట్రాన్స్పోర్టేషన్ కు వాహనాలు లేవు, తర్వాత హమాలీలు లేరు, మిల్లులకు తాళం వేసి ఉంటుంది. మిల్లులో చాటుమేటుగా వెనక దారి నుంచి వెళ్ళి మధ్య దళారులు అడ్డికి పావు చేరుకునే పరిస్థితి. పైకేమో మద్దతు ధర, లోపలనేమో మధ్య దళారులు ఏమంటారు మిల్లర్స్ కు, తర్వాత ప్రభుత్వ అధికారులకు లేదా తోటమూట రాజకీయ ఎవరిది ప్రాబ్లం? కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలదా, రాష్ట్ర ప్రభుత్వదా? మొత్తం మనము కేంద్ర ప్రభుత్వము మనకి ఇక్కడ కొనాల్సింది మధ్యదారి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేయాలి కదా. అదొక్కటే ఒక కొనుగోలు కేంద్రం విషయమే కాదు కదా. రైతు భరోసా ఎవరిచ్చారు? హామీలు వల్ల రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ చేయించారు. డిక్లరేషన్ లో ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇవాళ వరంగల్లో జరిగిన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ రోజు వాటి మీద రైతులు మరి ఈ రోజు సదస్సు రైతు సంగ్రామ సదస్సు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అంటే 2022 మే 6వ తారీఖున డిక్లరేషన్ దాంట్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కేసీఆర్ హయాంలో సాచ్యురేషన్ మోడ్ లో అన్ని అమలు అయితే ఈరోజు ఒకసారి అడుగుదాం. రాజయ్య గారు మీరు లైన్ లో ఉన్నాడు. రాకేష్ రెడ్డి గారు తప్పకుండా. కానీ ఏంటంటే బీయింగ్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చేసినాం కాబట్టి అవి ఇప్పుడు జరగట్లేదు అనే కోసమే ఈ రోజు రైతు డిక్లరేషన్ మీద సంఘర్షణ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం లైన్ లో రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆర్మూర్ ఎమ్మెల్యే. రాకేష్ రెడ్డి గారు.